బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. సవాల్ విసిరి పారిపోయిన పిరికి పంద రేవంత్ అని, చర్చకు తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని, జూబ్లీహిల్స్లోని ప్యాలెస్కి రమ్మంటావా, కొడంగల్ కోటకు రమ్మంటావా అంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. శుక్రవారం తాజాగా ఖమ్మంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రేవంత్కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని మండిపడ్డారు. తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు, అయితే అక్కడ మా మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు అసెంబ్లీలో కూడా సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. రేవంత్ను మానసిక హాస్పిటల్లో చూపించాలని, ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకసారి ఫోన్ ట్యాపింగ్, మరోసారి ఫార్ములా ఈ కేస్, డ్రగ్స్ కేస్, మరోసారి కాళేశ్వరం లేదా కేసీఆర్, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్ప 20 నెలల్లో ఈ నికృష్ట ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతి ఏంటని నిలదీశారు. దుబాయ్లో ఎవరో చనిపోతే నాకేం సంబంధమని, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లోకేష్ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం నాకేంటని, కలిసినా అందులో తప్పేంటని ప్రశ్నించారు. బనకచర్లపై చర్చించామని ఏపీ మంత్రి నిమ్మల చెబితే అసలు బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ముగ్గురు మొనగాలలాగా తిరుగుతున్నారని, బాంబులని చెప్పిండు పొంగులేటి, గత దీపావళి పోయింది, మళ్ళీ దీపావళి వస్తోంది, ఇప్పటికీ పేలలేదని, ఆయన పొంగులేటి కాదని బాంబులేటని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకో ఆయన కమిషన్లో బిజీగా ఉన్నాడని, రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరివేయాలని, బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.